నమస్కారం అన్న, మీ పేరు? నా పేరు సుబ్బారావు. ఏం చేస్తుంటా? నేను కూలి పని చేస్తాను. ఎలా ఉందన్న జగన్ గారి పరిపాలన? జగన్ పరిపాలన అంటే ఇప్పుడు అందరూ ఆయన మంచి చేస్తాడనే ఒక అవకాశం అంటే ఇప్పుడు ఇచ్చారు. ఎవరికైనా ఒక అవకాశం అనేది ఎవరైనా అడుగుతారు. ఇప్పుడు ఉరిశిక్ష పడ్డ మనిషికైనా కానీ రాష్ట్రపతి సమాపన అడుగుతాడు, అది అవకాశం ఉండిద్ది. ఇప్పుడు అందరూ తండ్రి ముఖం చూసి అబ్బా బిడ్డ కూడా చేస్తాడనే అభిమానంతో చూద్దామనే చేశారు, ఓటేశాం. అమ్మఒడి అన్నాడు, 2 పిల్లలకు అమ్మఒడి అన్నాడు. ఎక్కిన తర్వాత ఒక పాపకేనన్నాడు. అదేమన్నంటే వాలంటీర్ని పంపిస్తున్నాడు. వాలంటీర్ని గట్టిగా అడిగితే కేసులు అంటున్నాడు. ఏం కేసులు? మా డేటాలు మొత్తం తీసేసుకొని ఇప్పుడు నువ్వు కేసులు పెట్టేసేసి మమ్మల్ని బెదిరించేసేసి ఇదంతా ఏంటి? ఇప్పుడు నువ్వు ఏ డబ్బులు ఇచ్చినా కూడా ఇప్పుడు నిత్యావసర సరుకులు ఎంత ఉన్నాయి, ఇప్పుడు గ్యాస్ ఎంత ఉంది, ఏది పట్టుకున్నా కూడా ఈరోజు 600 రూపాయలు తీసుకెళ్ళిపోయి మనం సరుకులు తెచ్చుకొని ఇంటద్దె కట్టే అంత ఇది లేదు. ఇల్లు ఇస్తానన్నావు, అది పునాదులు కూడా లగవలేదు. ఈ లోపల మా ఎట్టా ఒక ఖాళీ చేస్తున్నారు, కానీ మేము ఇంట్లో అద్దెకుండే వాళ్ళు కూడా అద్దె రేట్లు పెంచేశారు. ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చింది, ఇప్పుడు నేను అది చేశాను ఇది చేశానని చెప్పి ఇదంతా ఖర్చు పెట్టి మీటింగ్లు పెడుతున్నావు. ఇదంతా జనం సొమ్మే కదా, ఇదంతా జనం సొమ్మే. ఇప్పుడు తెలంగాణ తీసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిద్దని ఎవరైనా ఊహించారా? పెద్ద రాజకీయవేత్తలే, పెద్ద తలపండిన వాళ్ళే తలములకలై కాంగ్రెస్ చనిపోయింది అనుకున్న కాంగ్రెస్ ఈరోజు బతికి అక్కడ నుంచుంది. కేసీఆర్ కుప్పకూలిపోయాడంటే ఏది కుప్పకూలిపోయాడు? జనాల్లో వ్యతిరేకత రాలేదా? ఇప్పుడు జనాల్లో వ్యతిరేకత వచ్చింది. ఎందుకు? అందరికీ తెలుసు, అందరికీ వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే ఇది బయటపడటానికి ఒక కారణం ఉంది. ఇది బయటపడాలంటే పెద్ద విషయం కాదు. ఇప్పుడు బయటపడ్డామనుకో వాలంటీర్తో బెదిరిస్తావు, కౌన్సిలర్తో బెదిరిస్తావు, లేనిపోయిన కేసులు పెడతావు. ఇప్పుడు ఏ కేసు పెట్టినా ఏం చేసినా 100 మందిని లోపలేపిస్తావు, 200 మందిని ఇప్పిస్తావు, 1000 మందిని ఇప్పిస్తావు. తర్వాత నువ్వు ఏపీయడం కష్టం. ఎందుకంటే మీడియా చచ్చిపోయేమీ లేదు, జనాల్లో ఇంకా నీతి న్యాయం బతికే ఉంది. ఇప్పుడు ఆర్కే ఎలా రాజీనామా చేశాడు? ఎందుకు చేశాడు? ఎందుకు చేశాడు ఇలా? ఇప్పుడు ఒక తల్లి బిడ్డ ఎంత చండాలుడైనా కానీ ఒక తల్లి నా బిడ్డ మంచోడేనని 10 మందిలో చెప్పింది. అలాంటిది తల్లినే నువ్వు అంత వేధించావు, చెల్లిని అంత వేధించావు. ఈరోజు నీ ఇంట్లోనే నీకు ప్రతిపక్షాల గొడవ మొదలైందంటే బయట నువ్వు ఎంత ఇది చేస్తుంటావు. ఇది ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. జగన్మోహన్ రెడ్డి జనాల్లో వ్యతిరేకత వచ్చింది. 175కి 170 సీట్లు అంటున్నావు, 170 సీట్లు అంటున్నావు. ఈరోజు రేపు నువ్వు దిగిపోగానే 175 కేసులు నీ మీద పక్కా ఖరారవుతాయి. ఇది నువ్వు బాగా ఆలోచించుకో జగన్మోహన్ రెడ్డి. నువ్వు చేసే పనులు ఇవన్నీ జనం గమనిస్తూనే ఉన్నారు. నువ్వు దానికి డబ్బులు అన్నావు, దీనికి డబ్బులు అన్నావు, దానికి వేస్తావు. ఇవన్నీ ఎవడి సొమ్ము? చెత్త మీద పని ఏంటండి? ఇన్ని సంవత్సరాలు వాళ్ళ నాన్నకన్నా తలపండినోడా కాదుగా. చెత్త మీద పని ఏంటండి? అదేమన్నంటే వాలంటీర్తో బెదిరిస్తావు, నీ ఫోన్ నెంబర్ డేటా చెప్పంటావు, అది చెప్పంటావు, ఈ డబ్బులు అంటావు, ఆ డబ్బులు అంటావు. ఈరోజు నాకు ఇప్పుడు నా పాపకు 15,000 వేస్తానన్నాడు. 2 పాపలు 2 సంవత్సరాలు, ఒక పాపకి వేసావు, 2 సంవత్సరాలు వేసావు, తర్వాత ఏమీ లేదన్నావు. అదేనంటే అక్కడెక్కడో స్థలం చూపిస్తుంది, ఇక్కడెక్కడో స్థలం చూపిస్తుంది అంటున్నావు. ఆ స్థలం చూపిస్తే నేను కోర్టుకి వెళ్తాను, నా స్థలం ఎవడో ఆక్యుపై చేశాడు, అది నాకు ఇప్పించు, నువ్వే వచ్చి నువ్వే వచ్చి నాకు ఇప్పించు. అదేంది నేను సీఎం అనుగా అంటాను. నువ్వు సీఎం అయినా కానీ నేను ఓటేస్తేనే నువ్వు సీఎం అయ్యావు. ఇది ఒకసారి ఆలోచించుకో జగన్మోహన్ రెడ్డి. ఈ కార్మికులు మొత్తం అందరికీ వ్యతిరేకత వచ్చేసింది, నువ్వు దిగిపోవడం ఖాయం. ఇది పక్క. అంటే కార్మికుల్లోనే ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణం ఏంటన్నా? వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణం ఏంటంటే నువ్వు అసలు ఇవన్నీ ఏమిటి? నీ పరిపాలన నాకేం అర్థం కావట్లేదు. ఏదని చెప్పమంటావు? ఇప్పుడు ఒకప్పుడు 50 రూపాయలు క్వార్టర్ మందు, ఈరోజు నా జీతం 600. ఒళ్ళన్ని నొప్పులతో ఎన్నెన్నో బాధలతో ఏదో ఆలోచనతో నేను పోయి ఒక 50 రూపాయలు పెట్టి క్వార్టర్ మందు తీసుకున్నా, కొంచెం తాగినా, ఒక 50 రూపాయలు పెట్టి కాయలు తీసుకెళ్ళినా 500 ఇంటికి వెళ్ళాయి. రేపు పొద్దున 50 రూపాయలు పెట్టుకొని నేను వచ్చేవాడిని, 400 ఇంట్లో ఉండేవి. ఈరోజు ఏం జరుగుతుంది? 200 రూపాయలు, 200. ఈరోజు ఇప్పుడు ఈ గంటలో ఈ బ్రాండ్ ఉందంటే తర్వాత బ్రాండ్ ఉండదు. జనాలకి కడుపులో తాగి కడుపులో మంట. ఎందుకు వస్తుంది మంట? హాస్పిటల్కి వెళ్తే గ్యాస్ ట్రబుల్ అంటున్నాడు, ఒక్కొక్కడు రాత్రి చచ్చిపోతున్నాడు. ఇలాంటి పిచ్చి మందులన్నీ అమ్మే అవసరం ఏంటి? నాణ్యమైన మద్యం లేదంటారా ఈరోజు? అస్సలకి లేదు. ఒక తెలంగాణ, ఒక కేరళ, ఈ పక్కన చూసుకుంటే ఎక్కడైనా కానీ నాణ్యత మంది ఉంది. అంతా అన్ని స్టేట్లో ఒకే బ్రాండు. నీదొక్కటే ఎందుకు ఒక బ్రాండు? నీదొక్కటే ఒక బ్రాండు. నువ్వు వాళ్ళతో పొత్తు కుదరలేదని, వాళ్ళు ఇచ్చే కమిషన్ డబ్బులు సరిపోవట్లేదు. లేదు మన సొంతంగా మన ఇంట్లోంచే వదులుదాం, అడిగేవాడు ఎవడు? వాడు ఇంకెవడు చెప్పలేడు, మనం అధికారంలో ఉన్నంతసేపు అని చెప్పే కదా నువ్వు ఇట్లా చేస్తుంది. జనాలు తాగి
ఏంది ఈరోజు తాగేశాడు, ఇంటికి వెళ్తాడు, సరిగ్గా అన్నం తినలేడు, పిచ్చెక్కిపోతుంది వాడికి. ఆ పిచ్చిలో ఇంట్లో గొడవలు. అంటే మద్యపానం నిషేధం చేస్తానని కూడా అన్నారు కదా, ఆ దిశగా ఏమైనా అడుగులు వేశారు 4.5 ఏళ్ల కాలంలో? మద్యపానం నిషేధం అంటే ఇప్పుడు పెద్ద పెద్ద రాజకీయ నాయకుల వల్లే, పెద్ద పెద్ద సీఎంల వల్లే కాలేదు. పెద్ద పెద్ద సీఎంల వల్ల కూడా అది కాని పని. మద్యపాన నిషేధం అంటే అప్పుడు రామారావు గారు మద్యపాన నిషేధం పెట్టారు. తర్వాత ఏం జరిగింది? ఆ మద్యపానానికి దానికి అలవాటు పడ్డ కొంతమంది అందరని అన్ను కొంతమంది ఉంటారు. మద్యపానం తాగటంలో అది తప్పు అంటే మనం లేదు. అది ఎప్పటి నుంచో ఉంది, రాజుల కాలం నుంచే ఉంది. అప్పుడు సురాపానం అనేవాళ్ళు రాజుల కాలం నుంచే ఉంది. ఇప్పుడు మద్యపాన నిషేధం అన్నావు, నిషేధం పెద్ద పెద్ద సీఎంలకే వాళ్ళ కాని పని నువ్వు నిషేధం చేస్తాను చేసి నీ ఇంటికి వచ్చి ఓటు అడుగుతా చెల్లెమ్మ అక్క నీ బిడ్డని అని నువ్వు అన్నావు. ఈరోజు నువ్వు ఏ రకంగా వస్తావు? ఈరోజు నువ్వు ఏ రకంగా వచ్చి అడుగుతావు? మరి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం అనే బ్యానర్లు పెట్టడం కానీ, అలాగే నేను మంచి చేశాను అనుకుంటే నాకు రెండో అవకాశం ఇవ్వడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులందరూ కూడా ప్రతి సభల్లో అడుగుతూ ఉన్నారు. ఏంటి మరి రెండో అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందారా జగన్మోహన్ రెడ్డి గారికి? రెండో అవకాశం అంటే ఇప్పుడు ఫస్ట్ ఒకసారి చూసేసాం కదా. ఇప్పుడు ఫస్ట్ ఒక కాలు ఇరిగిపోయింది మాది గెలిపించినందుకు. రెండో కాలు ఇరగొట్టుకొని మేము ఆ సాహసం చేయలేము. జనాల్లో వ్యతిరేకత వచ్చేసింది. ఇప్పుడు వాలంటీర్లకు కూడా భయపడే ఇది లేదు, వాలంటీర్లకు కూడా భయపడే సమస్య లేదు. రేపు పక్కా ఇది జనాలే నీకు సమాధానం చెబుతారు. తెలంగాణలో ఎట్టా అయితే కేసీఆర్ కుప్పకూలిపోయి చనిపోయిన కాంగ్రెస్ ఎట్టా బతికిందో ఈరోజు అలాగే టీడీపీ జనసేన కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది పక్కా ఖరారు. నువ్వు దిగిపోవడంతోనే 175 సీట్లు 170 సీట్లు అంటున్నావు కాబట్టి నువ్వు దిగిపోవడంతోనే పక్కా నువ్వు 175 కేసులు నీ మీద పక్కాగా రెడీ అయిపోయి నువ్వు లోపలికి వెళ్ళిపోవటానికి నువ్వు సిద్ధంగా ఉండి జగన్మోహన్ రెడ్డి. జనాల్లో వ్యతిరేకత వచ్చేసింది. మాది గుంటూరు సంగడగుంట గుంటూరు నియోజకవర్గం. మా ఎమ్మెల్యే ముస్తఫా. పోటీ ఎలా ఉండబోతుంది? ఆడ పోటీ ముస్తఫా సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా ఈరోజు టికెట్ లేదు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే టికెట్ లేదు, ఆయన కూడా క్యాన్సిల్ చేశారు. ఎందుకు క్యాన్సిల్ చేశారంటే వ్యతిరేకత వచ్చేసింది. నీకు అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి, నీకు వ్యతిరేకత వచ్చేసింది. నీ ముందు చెప్పడానికి భయపడుతున్నారు. ఎందుకంటే ఈ ఉన్న నెల రోజుల్లో కూడా నీ మీద ఎదురు చెప్పినా, నీకు ఎదురు చేసినా నువ్వు లోపలేపిస్తావనే భయంతో జనాలు నోరు నొక్కుకొని నీ పక్కనున్న ఏ2 ముద్దావు నీ పక్కన గెడ్డం పెంచుకుని ఉన్న అతన్ని అడగండి. నీ మీద వ్యతిరేకత వచ్చేసింది. అతను నీకు వ్యతిరేకం తిరిగి నాకు లోపలేపిస్తావన్న భయంతో ఈరోజు నువ్వు జనాలను ఇట్లా మాయమరుస్తూ ఉన్నావు. సిద్ధం అంటున్నావు. విజయవాడలో జరిగింది మొన్న కట్అవుట్ పెడితే నిన్న సిద్ధం అని పెట్టడం కానీ జనసేన కూడా పెట్టారు. సిద్ధం అని పక్కన బొమ్మ కూడా ఉంది. ఇది మొత్తం ఆలోచించుకో జగన్మోహన్ రెడ్డి. ఆఖరిగా 2024 ఎలక్షన్కి సంబంధించి జనసేన టీడీపీ కలిసి రాబోతా ఉన్నాయి. ఎన్ని స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది? అసలు పోటీ ఎలా ఉండబోతుంది? పోటీ మాత్రం పక్కా ఖరారు. వీళ్ళిద్దరు పార్టీలు జనసేన టీడీపీ పార్టీలు పక్కా ఖరారు. ఏ రకంగా చూసుకున్నా కూడా 150 సీట్లు కన్ఫామ్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆయన జగన్మోహన్ రెడ్డి 175 అంటున్నాడు. పక్కా 15 సీట్లకు మించి రావు. అసలు జగన్మోహన్ రెడ్డి అతని నియోజకవర్గంలో గెలిచే అవకాశాలు ఉండే లేదో ముందు అతన్ని చూసుకోమనండి.